హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి నేచురల్ థింగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫీవర్స్ అండి. సీజన్ స్టార్ట్ అయింది, ఇంకా పిల్లలందరికీ వైరల్ ఫీవర్స్. 4 వర్షాలు పడ్డాయో లేదో, ఇంకా జలుబులు, తుమ్ములు, దగ్గులు, దీంతోపాటు జ్వరాలు. సో ఒకరోజు 2 రోజులు జ్వరం సిరప్స్ వేసినా, యాంటీబయాటిక్స్ వేసినా ఫీవర్ తగ్గడం లేదా? మార్నింగ్ తగ్గుతుంది, మళ్ళీ ఈవినింగ్ కంటిన్యూ వస్తుందా? ఎన్ని రోజులని మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం చెప్పండి. ఇలా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మన ఇంట్లోనే మనం ఒక 2 డేస్లో ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది, ఫీవర్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు. అది ఏంటి అంటే పొప్పాయి ఆకు అండి. వైరల్ ఫీవర్స్కి ఈ ఆకు జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయినప్పుడు ఈ ఆకు జ్యూస్ కానీ వేసామంటే 2 డేస్లో పర్సన్ అనేది రికవర్ అవుతాడు. ఫస్ట్ ఈ ఆకుని తీసుకొచ్చుకుని ఒక 15-20 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. సో దానికి ఉన్న డస్ట్ అంతా పోయి పైన చిన్న చిన్న వైట్ లేయర్స్ కూడా ఉంటాయండి, అవి కూడా మొత్తం పోయి 15 మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్నాక ఇలా ఆకుని 4-5 భాగాలు సపరేట్ చేసుకుని చాలా నీట్గా కడుక్కోవాలండి. కొంచెం కూడా డస్ట్ అనేది లేకుండా చాలా నీట్గా కడుక్కోవాలి. 1కి 4 సార్లు అయితే కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ ఆకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఇలా చించుకుని చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఫీవర్కి మెడిసిన్ అంటే ఇది నాకైతే బెస్ట్ ఇదే అనిపిస్తుంది అండి. ఇంట్లో అయితే మా పాపకి సీజన్ వచ్చిందంటే, వర్షాకాలం వచ్చిందంటే చాలండి, ఇంకా డెంగ్యూ అని, మలేరియా, టైఫాయిడ్ అని సంథింగ్ ఇట్లా ప్లేట్లెట్స్ పడిపోవడం ఇట్లా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. సో ఇలా ఆకులు అనేది తుంచుకుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చిన్న బెల్లం పీసెస్ తీసుకున్నానండి. ఎంతో కాదు, కొంచెమే తీసుకున్నాను. తేనె కూడా యూజ్ చేయొచ్చు, కానీ తేనె కన్నా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి. నేను అంతకుముందు తేనె యూజ్ చేశాను, కానీ అంతగా అనిపించలేదు. ఈ బెల్లం వేసి చేసినప్పుడు మాత్రం చాలా తొందరగా కోలుకుందండి పాప. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ని అలా వడపోసుకోవాలి. అంటే దీనికి ఉన్న ఆ జ్యూస్ ఒక ఆకు పిప్పు అంతా పోతుంది కాబట్టి దీన్ని మొత్తం ఇలా వడపోసుకోవాలండి. ఈ వడపోసుకున్న తర్వాత వచ్చిన జ్యూస్ అనేది పిల్లలకి తాగించాలండి. పిల్లలు తాగుతారా అని మీకు కూడా ఒక డౌట్ రావచ్చు. సో నేనైతే పిల్లలకి ఈ విధంగా అయితే నేను తాగించే పద్ధతి అనేది ఒకసారి మీరు కూడా చూడండి. మీరు కూడా పిల్లలకి ఈ విధంగా చేస్తే ఒక పక్క మెడిసిన్స్ కరెక్ట్గా యూజ్ చేసి రోజుకి 2 సార్లు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక చిన్న గ్లాసులు ఇలా జ్యూస్ పోసామంటే పిల్లలకి వైరల్ ఫీవర్స్ అనేది తొందరగా తగ్గుతుందండి. ఇది చూడండి, చిన్న కప్పుడు అయ్యింది. మీకు ఇంకా విడిగా చూపించాలంటే నేను ఈ గ్లాస్ చూసారు కదా, మనం చాయ్ తాగే గ్లాసు, చిన్న టీ గ్లాసు, ఈ టీ గ్లాసుడు అయిందండి ఈ జ్యూస్ వచ్చేసి. చూడండి, సో ఈ టీ గ్లాసుడు అయింది, సరిపోతుందండి. ఈ టీ గ్లాసులు తాగితే ఇంకొంచెం తక్కువైనా పర్వాలేదు. నాకైతే ఆకు వరకు మందం అట్లా అయింది కాబట్టి అట్లా చేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ జ్యూస్ తీసుకుని మా పాప దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, సోఫాలో పడుకుంది పాపం. 4-5 డేస్ నుంచి ఫీవరు, యాంటీబయాటిక్ వాడుతున్నా సరే అనేది ఫీవర్ అనేది తగ్గలేదు. ఇంకా జ్యూస్తో పాటు ఈ గ్లాస్ ఏంటి అనుకుంటున్నారా, ఇది మజ్జిగండి. ఈ జ్యూస్ తాగిన తర్వాత నోరంతా చేదుగా ఉంటుంది కాబట్టి ఈ మజ్జిగ తాగుతూ జ్యూస్ తాగుతుంది. సో వాళ్ళకి అంత ఇంకా చేదు ఉన్నట్టు ఆ ఫీలింగ్ అయితే రాదు, వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కూడా రాదు. మనం దీంట్లో బెల్లం వేసాం కదా, కొంచెం తీగా చేదుగా అనిపిస్తుంది లైట్గా. ఫస్ట్ చూడండి మా పాప ఎట్లా తాగుతుంది అనేది. కొంచెంగా తాగుతుంది. మెడిసిన్ అయితే వేసుకోదు కానండి, యాంటీబయాటిక్ సిరప్లు అయితే వేసుకోదు కానండి. ఈ జ్యూస్ ఇస్తే మాత్రం బాగానే తాగుతుంది. సో మీ ఇంట్లో మన పిల్లలకు కూడా కొంచెం ఇట్లా అలవాటు చేస్తే మనం ఎక్కువ డాక్టర్స్ చుట్టూరు తిరగవలసిన అవసరం ఉండదు. 2-3 డేస్లో జ్వరం అనేది కూడా తగ్గిపోతుందండి. మనం ప్లేట్లెట్స్ పడిపోతే పిల్లలకి చాలా సివియర్ అవుతుంది. అంతవరకు మనం తీసుకురాకుండా ప్రతి చిన్న ట్రీట్మెంట్స్ అన్నీ మనమే చేసుకుంటే మనం హాస్పిటల్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. ఎక్కువ మెడిసిన్స్ కంటిన్యూ వాడాలి. సో మనం ఇంట్లో కూడా ఇటు చిన్న రెమెడీస్ చేస్తూ ఉంటే
పిల్లలు కూడా కొంచెం హెల్తీగా ఉంటారండి. సో చూడండి, జ్యూస్ అనేది మొత్తం కంప్లీట్ చేసింది. సో కొంచెం మజ్జిగ కూడా తాగింది. ఇంకా ఆ మజ్జిగ తాగిన వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ లాంటిది ఇచ్చినా వెంటనే తిను అన్న ఆ నోరు ఫ్లేవర్ అనేది కూడా వాళ్ళకి చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో ఎలా ఉంది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.